Welcome to 24 Technologies. Our today's topic is uh, VM's creation in the same subnet and VM creations in different subnet. ఈ క్రియేట్ చేసిన VM వితౌట్ పబ్లిక్ అడ్రస్ వితౌట్ పబ్లిక్ అడ్రస్ ఒకదానికి పబ్లిక్ అడ్రస్ ఉంటుంది అండ్ ఇంకొక దానికి పబ్లిక్ అడ్రస్ ఉండదు. ఓన్లీ ప్రైవేట్ ఐపీ అడ్రస్ మాత్రమే ఉంటుంది. మనం కనెక్ట్ అవ్వచ్చా? ఇక్కడ క్లియర్గా నేను కింద మెన్షన్ చేశాను చూడండి. దిస్ ఈజ్ నాట్ యాన్ బాస్టియన్ సర్వర్, ప్రాక్సీ సర్వర్ కాదు, బాస్టియన్ సర్వర్ కాదు, అట్ ది సేమ్ టైం జంప్ సర్వర్ కూడా కాదు. అది మైండ్లో పెట్టుకోండి. మీరు బాస్టియన్ కానీ ప్రాక్సీ కానీ జంప్ సర్వర్స్ అనేటివి ఏవి అంటే మీకు సెక్యూర్ వేలో మీరు కనెక్ట్ అవ్వడం. ఒక సర్వర్ నుండి మీరు ఇంకొక సర్వర్కు సెక్యూర్ వేలో కనెక్ట్ అవ్వడం. ఇక్కడ సెక్యూరిటీ అనేది ఉండదు, బట్ కనెక్ట్ ఏ రకంగా అవుతాము, అవ్వచ్చా లేదా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి, సెక్యూర్ వేలో కాకుండా మనం కనెక్ట్ అవ్వగలుగుతామా లేదా అన్నది. ఫస్ట్ నాకేం కావాలి, ఒక రిసోర్స్, ఒక సబ్స్క్రిప్షన్. ఫస్ట్ సబ్స్క్రిప్షన్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ సబ్స్క్రిప్షన్, అండ్ ఈ సబ్స్క్రిప్షన్లో పర్టికులర్గా నీకు ఏ రిసోర్స్ గ్రూప్, ఆ రిసోర్స్ గ్రూప్లో మీరు ఏం క్రియేట్ చేసుకుంటారో మీ విఎం క్రియేట్ చేసుకుంటారు. ఈ విఎం క్రియేట్ చేసేటప్పుడు విచ్ టైప్ ఆఫ్ ఇమేజ్ యూ ఆర్ గోయింగ్ టు సెలెక్ట్. ఆ ఇమేజ్లో విచ్ టైప్ ఆఫ్ ఓఎస్, మ్యాక్ ఓఎస్ఆ, లేదు అంటే లినక్స్ ఫ్లేవరా, యూనిక్స్ ఫ్లేవర్, లినక్స్ మిషన్ సెలెక్ట్ చేసుకుంటున్నారా, లేదు అంటే విండోస్ మిషన్ సెలెక్ట్ చేసుకుంటున్నారా. దీంట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇక్కడ ఏది అంటే ఒక్క దాని నుండి ఇంకొక దానికి నేను జంప్ అవ్వాలి. దానికి నాకేం కావాలి, ఒకదాని నుండి ఇంకొక దానికి జంప్ కావాలంటే మెయిన్ థింగ్ నాకేం కావాల్సి ఉంటుందమ్మో, ఒక వీనెట్ నేను క్రియేట్ చేసుకోవాలి, వర్చువల్ నెట్వర్క్. ఆ వర్చువల్ నెట్వర్క్లో సబ్నెట్ను క్రియేట్ చేసుకోవాలి. సబ్నెట్, ఈ సబ్నెట్ అనేది ఏమని, నేను 3 టైప్స్ ఆఫ్ సబ్నెట్స్ను క్రియేట్ చేసుకుంటాను. ఎప్పుడైనా కూడా ఇప్పటి నుండి 3 సబ్నెట్స్ క్రియేట్ చేసుకుంటాను. ఒకటి వచ్చేసి ఫ్రంట్ ఎండ్ సబ్నెట్, అండ్ ఇంకొకటి వచ్చేసి మిడ్ టైర్ సబ్నెట్, ఇంకొకటి వచ్చేసి బ్యాక్ ఎండ్ సబ్నెట్స్. ఈ 3 క్రియేట్ చేసుకుంటాను. ఈ ఫ్రంట్ ఎండ్ సబ్నెట్లో ఆబ్వియస్లీ ఏముంటాయి, ఎప్పుడైనా కూడా ఏముంటాయి, ఏ సర్వర్స్ ఇది నువ్వు కనెక్ట్ కావడానికి యూజ్ చేసుకునే సర్వర్. ఓకే, అంటే నీ వెబ్ సర్వర్. ఫ్రంట్ ఎండ్ సబ్నెట్స్ లో ఎప్పుడైనా నీకు ఏముంటాయి, వెబ్ సర్వర్. ఓకే, నెక్స్ట్ మరి దెన్ వాట్ అబౌట్ మిడ్ టైర్ లో మోస్ట్లీ ఏముంటాయి, నీ యాప్ సర్వర్స్. నీ డిప్లాయ్మెంట్స్ కానీ లేకపోతే ఏవైనా మోడిఫికేషన్స్, అప్గ్రేడ్స్ అవన్నీ ఎక్కడ ఉంటాయి, నీ యాప్ సర్వర్స్లో ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్యాక్ ఎండ్లో ఏముంటాయి, నీ డీబీ సర్వర్స్. ఈ మూడు. దిస్ వన్ నీ ఫ్రంట్ ఎండ్, దిస్ వన్ నీ మిడ్ టైర్, అండ్ దిస్ వన్ నీ డేటాబేస్ సర్వర్స్. ఒకటి వెబ్ సర్వర్స్ కోసము, అండ్ అప్లికేషన్ సర్వర్స్ కోసము, అండ్ డేటాబేస్ సర్వర్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. డేటాబేస్ అంటే ఏంటి, మనం అక్కడ స్టోర్ చేసుకుంటాం. మనం ఒక వాల్ట్ లాగా సేఫ్లో మనం ఏం పెట్టుకుంటామో అవన్నీ మనం పెట్టుకుంటాం. రైట్, అక్కడి వరకు ఓకే. అక్కడి వరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని అన్నింటినీ నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటే నాకేం కావాలి, ఒక వీనెట్, వర్చువల్ నెట్వర్క్ నేను క్రియేట్ చేసుకోవాలి. ఆ వర్చువల్ నెట్వర్క్లో పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ అని క్రియేట్ చేస్తున్నా ఫస్ట్. అండ్ ఆ పబ్లిక్ సబ్నెట్లో 2 VMs లాంచ్ చేస్తా, ఫస్ట్ వన్, సెకండ్ వన్. ఈ విఎంకు పబ్లిక్ ఐపీ ఉంది, పబ్ ఐపీ ఉంది. ఈ విఎంకు ఓన్లీ ప్రైవేట్ ఐపీ మాత్రమే ఉంది. పబ్లిక్ ఐపీ ఉన్నదానికి ప్రైవేట్ ఐపీ కూడా ఉంటుంది. ప్రైవేట్ ఐపీ అంటే నేను ఈ పబ్లిక్ ఐపీ ఏదైతే ఉందో నా ఆర్డిఎస్ రిమోట్ డెస్క్టాప్ నుండి ఆ ఆర్డిఎస్ ఫైల్ నేను డౌన్లోడ్ చేసుకొని నేను అక్కడ నుండి నేను నా ప్రైవేట్ విఎం ఏదైతే ఉందో సేమ్ సబ్నెట్లో ఉన్న ప్రైవేట్ విఎం, లైక్ దీనికి సేమ్ సబ్నెట్లో ఉన్న ప్రైవేట్ విఎం నేను జంప్ అవ్వాలి. ఓకే, అక్కడి వరకు అయిపోయింది. డిఫరెంట్ సబ్నెట్లో ఉన్న ప్రైవేట్ విఎం కూడా జంప్ అవ్వాలి. ఇది నీ డిఫరెంట్ సబ్నెట్. ఇది ప్రైవేట్ సబ్నెట్ అనే బదులు నేను ఏమంటానంటే ఇది నా మిడ్ టైర్ సబ్నెట్ అని చెప్పేసి అంటాను. మిడ్ టైర్ సబ్నెట్.
అంటే ఈ ఫ్రంట్ ఎండ్ లో ఉన్న ఫ్రంట్ ఎండ్ సబ్నెట్ ఏదైతే ఉందో దాంట్లో 2 VMs ఉన్నాయి. దిస్ వన్ VM1, VM2. ఈ 2 VMలకు ఒకదానికి కనెక్ట్ అయ్యి పబ్లిక్ IP తోటి ఇంకొక దానికి కనెక్ట్ అవుతాను అదొకటి. అండ్ పబ్లిక్ సబ్నెట్ ఈ ఫ్రంట్ ఎండ్ సబ్నెట్ లో ఉన్న VM కు దీనికి కనెక్ట్ అయ్యి ఇక్కడ నుండి దీనికి కనెక్ట్ అవుతాను. కనెక్ట్ అవ్వగలుగుతానా లేదా అనేది చూద్దాం. ఒక చిన్న ఫిగర్ వేద్దాము. ఇక్కడ మొత్తం క్లమ్జీగా ఉంది కదా. లైక్ ఒక వీనెట్. ఈ వీనెట్ లో నువ్వేది ఒక ఫ్రంట్ ఎండ్ సబ్నెట్ క్రియేట్ అయింది. అండ్ ఇంకొకటి ఏది నీ మిడ్ టైర్ ఆర్ మిడ్ టైర్ సబ్నెట్. ఇవన్నీ ఏవి ఈ రెండు సబ్నెట్స్. ఇవి రెండు సబ్నెట్స్. ఓకే రైట్. ఈ ఫ్రంట్ ఎండ్ లో ఇప్పుడు నువ్వేం క్రియేట్ చేసుకున్నావు అంటే ఒక మెషిన్, ఒక VM1 అండ్ ఇంకొక మిషన్ ను కూడా క్రియేట్ చేసుకున్నాం సేమ్ సబ్నెట్ లో VM2. ఓకే, ఇదేది దీంట్లోనే ఇది VM1 అండ్ దీంట్లోనే ఇది VM2 సేమ్ సబ్నెట్. రైట్. నేను ఫస్ట్ ఏం చేయాలి, దీనికి కావాల్సింది నాకు ఏవేవి కావాలి, ఇక్కడ నేను RDP ఫైల్ ఏదైతే ఉందో RDP ఫైల్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. RDP ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు, దీనికి కనెక్ట్ అవుతావు. కనెక్ట్ ఏది పబ్లిక్ IP త్రూ కనెక్ట్ అవుతావు. నాకు దీనికి పబ్లిక్ IP వద్దు అని చెప్పేసి నేను పెట్టుకుంటాను. దీనికి కనెక్ట్ అయిన తర్వాత మీ VM కనెక్ట్ అయినారు కదా. కనెక్ట్ అయిన తర్వాత దిస్ ఈజ్ మై VM1. ఈ VM1 నుండి నువ్వు ఎక్కడ జంప్ అవుతావు, నువ్వు కనెక్ట్ అయిన దగ్గర నుండి కనెక్ట్ అయిన తర్వాత VM2కు జంప్ అవుతావు. ఎక్కడ ప్రైవేట్ IP ఎంటర్ చేసి నువ్వు దానికి సంబంధించిన ఏవైతే క్రెడెన్షియల్స్ ఉన్నాయో ఆ క్రెడెన్షియల్స్ నువ్వు ఏవైతే ప్రొవైడ్ చేసింటావో ఆ క్రెడెన్షియల్స్ని బేస్ చేసుకొని అండ్ నీ ప్రైవేట్ IP ఏదైతే ఉందో ఆ IP అడ్రస్ అక్కడ ఇచ్చి సేమ్ RDP ఫైల్లో, సేమ్ RDP కాదు, ఇక్కడ నుండి రిమోట్ డెస్క్టాప్ RDP ఇక్కడ నుండి అంటే నువ్వు కనెక్ట్ అయిన మిషన్లో నుండి రిమోట్ డెస్క్టాప్ తీసుకొని అక్కడ నుండి నీ VM2కు కనెక్ట్ అవుతావు విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రైవేట్ IP అడ్రస్. ఈ రకంగా మనము చేసుకోవచ్చు కనెక్ట్ అవ్వడం. ఓకే సార్, ఇది సేమ్ ఫ్రంట్ ఎండ్ దాంట్లో ఉన్న 2 VMs కనెక్ట్ అవ్వడానికి చెప్పారు. దెన్ నాకు ఇప్పుడు సేమ్ వీనెట్ లో డిఫరెంట్ సబ్నెట్ ఏదైతే మిడ్ టైర్ అనే డిఫరెంట్ సబ్నెట్ ఉంది కదా, దిస్ వన్. ఈ డిఫరెంట్ సబ్నెట్ ఏదైతే ఉందో నాకు దీంట్లో కూడా ఒక VM ఉంది. ఇప్పుడు ఏది నాకు VM ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ మై VM3. ఓకే, ఇదేది నా డిఫరెంట్ సబ్నెట్ ఇక్కడ ఉంది. అంటే దీనికి నేను కనెక్ట్ అవుతాను. ఫస్ట్ VM1 కనెక్ట్ అవుతాను. సేమ్ RDP ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటాను, లేదంటే ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసిన RDP ఫైల్ ఏదైతే ఉందో ఆ RDP ఫైల్కు కనెక్ట్ అవుతాను. కనెక్ట్ అయిన తర్వాత దీనికి ప్రైవేట్ IP అడ్రస్ మాత్రమే ఉంది. ఈ ప్రైవేట్ IP అడ్రస్ని యూజ్ చేసుకొని నేను ఇక్కడ నుండి ఇక్కడికి కనెక్ట్ అవ్వచ్చా, అవ్వలేమా? ఆల్వేస్లీ కనెక్ట్ అవ్వచ్చు. అంటే కనెక్ట్ అవ్వగలుగుతున్నాం అంటే డిఫరెంట్ సబ్నెట్స్లో కూడా కనెక్ట్ అవ్వగలుగుతున్నాం అంటే నీకు సెక్యూరిటీ ఎక్కడ ఉంది, ఇది వాడు అలో చేస్తున్నాడు కాబట్టి కనెక్ట్ అవ్వగలుగుతున్నా. బట్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు కావాలి అంటే NSG కానీ NAT కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి, ఫైర్వాల్స్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని మనము కనెక్ట్ కాకుండా సెక్యూర్ వేలో కనెక్ట్ అయ్యేటప్పుడు బాస్టియన్ ఉంది, సెక్యూర్ వేలో కనెక్ట్ కావాలంటే ఈ రకంగా మనం కనెక్ట్ కావచ్చు. ఇప్పుడు నేను యూజ్ చేసేది బాస్టియన్ కాదు, జస్ట్ ఒక వీనెట్లో 2 సబ్నెట్లు క్రియేట్ చేసుకొని ఒక్క సబ్నెట్లో 2 VMలు క్రియేట్ చేసుకుంటున్నా. ఒక దానికి పబ్లిక్ IP అడ్రస్ పెట్టి ఇంకొక దానికి పబ్లిక్ IP అడ్రస్ లేకుండా పబ్లిక్ IP అడ్రస్ ఉన్న VMకు కనెక్ట్ అయ్యి అక్కడ నుండి సెకండ్ VM ప్రైవేట్ IP అడ్రస్ తోటి రిమోట్ డెస్క్టాప్ త్రూ నేను కనెక్ట్ అవుతాను. అదొకటి. అండ్ సేమ్ కాన్సెప్ట్ డిఫరెంట్ సబ్నెట్ లో ఉన్న VM మిడ్ టైర్ లో ఉన్న VMకు కూడా దాని ప్రైవేట్ IP అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుంటూ రిమోట్ డెస్క్టాప్ ను బేస్ చేసుకొని నేను ఆ సర్వర్కు కనెక్ట్ అవుతాను. అది మన కాన్సెప్ట్ టుడేస్ సెషన్. అండ్ ఇక్కడ మీకు ఇంకా తెలియాలి, దీనికి కూడా అన్నింటికి పబ్లిక్ IP అడ్రస్లు ఉన్నాయి అని చెప్పేసి అంటే ఇప్పుడు VM1 ఇది, దిస్ ఈజ్ మై VM1, దిస్ ఈజ్ మై VM2, VM1 VM2. ఈ రకంగా నాకు మల్టిపుల్ VMs ఉన్నాయి. అవి సేమ్ సబ్నెట్ అయినా డిఫరెంట్ సబ్నెట్ అయినా. VM3 దేనికి సంబంధించిన అన్నింటికి పబ్లిక్ IP ఉంది అనుకోండి.
పబ్లిక్ ఐపీ దీనికి ఉంది, పబ్లిక్ ఐపీ దీనికి కూడా ఉంది, పబ్లిక్ ఐపీ పబ్ ఐపీ దీనికి కూడా ఉంది. బట్ మీరు ఇండివిజువల్గా ఒక్కొక్క విఎం కనెక్ట్ కావాలి అంటే దీనికి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ జంప్ అవ్వట్లేదు, మీరు ఇప్పుడు దీనికి కూడా కనెక్ట్, దీనికి కూడా కనెక్ట్ అవ్వాలి అంటే కనెక్ట్ అవుతారు. బట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఇక్కడ మీరు ఈ విఎంకు సంబంధించిన ఆర్డిపి ఫైల్ క్రియేట్ చేసుకున్నారు. ఈ ఆర్డిపి ఫైల్ను బేస్ చేసుకొని పబ్లిక్ ఐపీని యూజ్ చేసుకుంటూ మీరు కనెక్ట్ అవుతారు. ఈ ఆర్డిపి ఫైల్ను బేస్ చేసుకొని ఈ విఎం కనెక్ట్ అవుతారా అంటే నో, అలా కనెక్ట్ కావడానికి ఉండదు. దీనికి సంబంధించిన డెడికేటెడ్ ఆర్డిపి ఫైల్ ఉంటుంది కదా, ఆర్డిపి ఫైల్ దీన్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాల్సిందే, ఇక్కడ కనెక్ట్ కావాల్సిందే. దీనికి సంబంధించిన ఆర్డిపి ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందే, దీనికి కనెక్ట్ అవ్వాల్సిందే. అంతేకాని ఒక విఎంకు సంబంధించిన ఆర్డిపి ఫైల్ తోటి ఇంకొక విఎంకు పబ్లిక్ ఐపీ ఉంటే కనెక్ట్ అవ్వడానికి సపోర్ట్ చెయ్యదు. అదొకటి మెయిన్ థింగ్, అది మీరు గుర్తుకు పెట్టుకోవాలి. తర్వాత ఇంకా ఓకే, ఇది సరిపోతుంది. దీనికి సంబంధించిన ల్యాబ్ నేను నెక్స్ట్ సెషన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అట్ ది సేమ్ టైం మీకు ఏమన్నా అడిషనల్గా డెడికేటెడ్ క్లాసెస్ కావాలి అని చెప్పేసి అనుకుంటే నన్ను నా వాట్సాప్ నెంబర్ పెట్టాను కదా, వయా వాట్సాప్ నన్ను రీచ్ అవ్వండి. ఆర్ఎల్స్ కామెంట్ బాక్స్లో పెట్టినా నేను రీచ్ అవుతాను. అండ్ మోర్ ఓవర్ మన సబ్స్క్రైబర్స్కి కానీ మీరు ఒక పర్టికులర్ కొంతమంది గ్రూప్ ఉన్నారు అంటే యూ విల్ గెట్ సమ్ హ్యూజ్ డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎక్కువ ఇప్పుడు 5 మెంబర్స్ 10 మెంబర్స్ అలా ఉంటాయి. ఒకరిద్దరికి అంటే కష్టము, ఆ ఒకరిద్దరికి కూడా డిస్కౌంట్ కావాలి అనుకుంటే యూ కెన్ డూ సబ్స్క్రైబ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు ఒక 10% నుండి 30% డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. బట్ ఏమంటే టర్మ్స్ అండ్ కండిషన్స్లో వాళ్ళు ఒక అట్లీస్ట్ 20 వీడియోస్ ఆర్ 30 వీడియోస్ చూడాలి, వాటికి కామెంట్ పెట్టాలి. ఏదో ఒకటి పాజిటివ్గా నెగిటివ్ అనేది మీ ఇష్టము. అండ్ లైక్ మ్యాండేటరీ, ఈ రకంగా ఉంటుంది. అండ్ రీసెంట్గా మీరు ఒక 3 monthsలో ఎవరికైనా నెసరీ ఉన్న వాళ్ళకు బ్లడ్ ఇచ్చి ఉంటే ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే యూ విల్ గెట్ 50% డిస్కౌంట్. బ్లడ్ ఇచ్చిన వాళ్ళకు అంటే ఒక లైఫ్ను మీరు సేవ్ చేసినారు కదా, కాబట్టి గిఫ్ట్ కింద 50% డిస్కౌంట్ నేను మీకు ఇస్తాను. ఓకే, ఇది ఎవరెవరికి సెట్ అవుతుంది అని చెప్పేసి ఈ కోర్స్ అనుకుంటే సైబర్ సెక్యూరిటీ వాళ్ళకు, డెవాప్స్ వాళ్ళకు, క్లౌడ్ వాళ్ళకు అండ్ నెట్వర్క్ అడ్మిన్స్కు అందరికీ ఇది సెట్ అవుతుంది. మీకు ఏ నాలెడ్జ్ నా దగ్గర లేస్తారన్నా కూడా నో ప్రాబ్లం, మనం 0 నుండే స్టార్ట్ చేస్తాం. రైట్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.